యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. 8వ వచనం కూడా చదువుదాం. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఎలాగో చెప్పి గలిలయలో నిలిచిపోయాను. నా సమయం ఇంకను రాలేదని ప్రభు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. చదవబడిన లేఖనము నుండి ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించమని ప్రభా, ఆ వెలుగులో ప్రభా ఏ అధికారాన్ని బట్టి మీరు ఆ సంగతులు అప్పగిస్తున్నారు దాన్ని గుర్తించినట్లుగా మా కన్నులు తెరవమని ప్రభా. కేవలము ఏదైతే మీరు యోహాను మొదటి పత్రికలో మీరు చెప్పారు, ఆ వెలుగులో నడిచిన ఎడల అని మీరు ఏ వెలుగు గురించి అయితే మాట్లాడారో ప్రభా, ఆ కృప అయిన సత్యమైన వెలుగులో మేము ప్రయాణం చేస్తుండగా ప్రభా, ప్రతి ఆటంకాన్ని ప్రతి అభ్యంతరాన్ని కూడా తీసివేయబడినట్లుగా ప్రభా నీ ఆత్మ నడిపింపును దయచేయమని క్రీస్తు యేసు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఈ మాట మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పస్కా పండుగ సమీపించినప్పుడు శిష్యులు ఏమంటారంటే, నువ్వు ఇన్ని అద్భుతాలు మా దగ్గరే చేసేస్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడో చేస్తున్నావు, కానీ ఒక పస్కా పండుగ జరుగుతున్నప్పుడు మొత్తం చాలా ప్రాంతాల నుండి కూడా అక్కడికి వస్తారు, కాబట్టి నువ్వు అక్కడ వారి మధ్యన చేస్తావు, నువ్వు త్వరగా హైలైట్ అవుతావు అంతే కదండి. మరి అప్పుడు ఆనాడు పెంతెకొస్తు పండుగ దినమున ఏమయ్యారు? సుమారు 17 జాతుల వారు అక్కడ సమకూర్చబడ్డారు. అక్కడ కార్యాలు జరిగితే ఎలా ఉంటది అన్నట్టుగా శిష్యులు వారితో మాట్లాడతారన్నమాట అండి. సో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా సమయం ఇంకాను రాలేదు అన్నాడు అనమాట. మీరు గమనించండి, అసలు సమయానికే పునాదులు వేసిన వాడు ఆయనే. ఆది కాండంలో ఆయన సృష్టిని కలిగిస్తున్నప్పుడు 4వ దినమున ఆయన సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను చేశాడనమాట. ఎందుకు కలిగించాడంటే కాలములను సమయములను సూచించడానికి అన్నాడు అనమాట. అంటే కాలాలను చూడడానికి ఆయన పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని కలిగించాడు అనమాట. కాలానికే పునాదులు వేసిన ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సమయం ఇంకా రాలేదు అంటే ఇప్పుడు ఆయన సమయం ఇప్పుడు ఆయన తెలుసా? తెలుసు. ఆ సమయం వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు అనమాట. నిజంగా ఆలోచించండి, అసలు యేసుప్రభువు వారికి చాలా ఓర్పు ఎక్కువ. ఏమి ఎక్కువ? ఓర్పు. నిజంగా ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4:6లో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. ఆయన ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? కాలం సంపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక 4:5 వచనాల్లో 4 వచనాలు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? నియమించబడింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు. అక్కడి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం దగ్గర నుండి సుమారు 42 తరాలు అయిందనమాట. సో అబ్రహాం వెనకెళ్తే ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. అయితే మీరు ఆలోచించేయండి, ప్రభునందు ప్రియులారా, ఇంతకాలం ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన వెయిట్ చేశాడు అనమాట. ఏం చేశాడు? వెయిట్ చేశాడు అనమాట. అంటే ఆయన టైం కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఇప్పుడు కూడా సమయం కొరకు ఆయన కనిపెడుతున్న ఆలోచన మనం చూస్తున్నాం. అయితే ఆయన సమయం ఎప్పుడు అని అంటే, ఒకసారి అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనానో దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలెను. ఈ మాట చూడండి, ఏమంటున్నాడు ఆయన? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున. అంటే పండుగలో ఏ రోజుది? అంత్యదినం అంటే చివరి రోజు. చివరి రోజు వచ్చి ఆయన ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ఎవడైనానో దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అంటున్నాడు అనమాట. అంటే వాస్తవానికి ఆయన
దేనికోసం వెయిట్ చేశాడు? ఈ మాట చెప్పడం కొరకు వెయిట్ చేశాడు. అంటే ఎందుకు వెయిట్ చేశాడు అని అంటే, స్టార్టింగ్ రోజు ఏం చేస్తారు వాళ్ళందరూనే? అంతే కదండి, పస్కా పండుగ అంటే ఏంటి? వారు ఏం చేస్తారు? ఆలయానికి వెళ్తారు. అసలు ఆనాడు ఇశ్రాయేల్ కాలంలో ఆ పస్కా ఆ పండుగ నాడు ఏం చేశారంటే ఒక బలి పశువుని వధించారు. ఆ పండుగ నాడు వారు ఏం చేస్తారంటే వారు బలులు ఇస్తారు. అయితే స్టార్టింగ్ లో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉంటది హడావిడి? ఇప్పుడు అందరూ ఫ్యామిలీ తరపున ఏంటి ఎక్కడికి తీసుకొస్తారు? వస్తా వస్తా ఒక మేక పిల్లనో, ఒక గొర్రె పిల్లనో, ఒక కోడి దూడనో, లేకపోతే పేదోళ్ళు అయితే ఒక పావురపు గువ్వలనో ఇవన్నీ కూడా పట్టుకుని వస్తారన్నమాట. ఇప్పుడు ఎంత హడావిడి ఉంటది, అంతే కదండి? ఇంత హడావుల్లో యేసుప్రభువు వారు వచ్చి ఆయన ఏం చేయగలరు? కార్యాలు చేయగలరు. కానీ వాస్తవానికి ఆయన మెయిన్ గా అడ్రస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే ఇదే, ఎవడైనాను తప్పికొనని ఎడల వాడు అన్నాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన టైం ఎప్పుడంటే ఎవడైతే తప్పుకుంటాడో ఆ క్షణమున ఆయన అక్కడికి రాగలుగుతాడనమాట. స్టార్టింగ్ రోజుల్లో వారు బలులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన అంత్య దినమున వచ్చి ఏమన్నాడంటే ఇప్పుడు దప్పికొనిన వాడు అన్నాడు అనమాట. అంటే ఇన్ని బలులు అర్పించారు కదా, ఈ బలుల ద్వారా ఖచ్చితంగా వారికి ఏమవుతుంది? ఒక విషయం అయితే అడ్రస్ అవుతుంది. ఏంటనంటే ఇన్ని బలులు అర్పించడం ద్వారా మాకేం కలగట్లేదు, మాకు సంపూర్ణ స్థితి కలగట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే వారందరూ కూడా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రభు యొద్దకు రాగలుగుతారని ఇప్పుడు అడుగుతున్నాడు అన్నమాట. ఏమని అడుగుతున్నాడు అంటే, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు రండి. నిజంగా ఆలోచించిన యెషయా గ్రంథంలో కూడా ఇలా అన్నాడు ఏంటంటే, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు అనమాట. ఈరోజు దప్పిక తీర్చబడాల, ఆ దాహం అనేది తీర్చబడాల. ఎందుకంటే ఆ దప్పికను తీర్చే నీళ్లు ఎక్కడున్నాయనంటే యేసుప్రభువు వారి దగ్గర ఉన్నాయి. యోహాను సువార్త 4:5 ప్రభువు ఇలా చెప్పారు ఏంటంటే, నేనిచ్చు నీళ్లు అన్నాడు అనమాట. అంటే దప్పిక తీర్చే నీళ్లు ఎక్కడున్నాయి? ఆయనలోనే ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏ దప్పికైనా కూడా తీర్చగలిగిన నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు దగ్గర ఉన్నాయి. సమరయ స్త్రీ ఆ నీరు త్రాగింది. త్రాగడం ద్వారా ఏమైందనంటే ఆమె జీవితంలో ఇలా ఆమె జీవితంలో అప్పటి వరకు ఎంతమంది ఉన్నారు సుమారు? మీరు గమనించండి, నీకు 5 భర్తలు ఉన్నారు అని ప్రభు చెప్పారనమాట. మరలా తర్వాత ఏమన్నాడు ఆయన? ఇప్పుడున్నవాడును నీవాడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 6 ఉన్నారనమాట. సో ఇప్పుడు 7వ పర్సన్ ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చారు. ఈయన వచ్చి ఆమెకి ఏమిస్తున్నాడు ఆయన అని అంటే జీవ జలం ఇస్తున్నాడు అనమాట. ఏ జలం గురించి అయితే ఆయన మాట్లాడాడో ఆ జలమే ఆవిడకి ఇచ్చాడు అనమాట. ఆ జలం ఎప్పుడైతే పొందుకుందో నిజంగా ఆమె దప్పిక తీరింది. వెంటనే అక్కడ ఏమన్నాడంటే ఆమె కడవను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. అంటే ఏమైంది? ఆమె దప్పిక. ఇలా అంటాను ఏంటంటే ఆమె ఆ రోజు ఆ రోజు వచ్చిన నీళ్లు వేరు, ప్రభు ఆమెకి ఇచ్చిన నీళ్లు వేరు. ఆమె వేటి కోసం వచ్చింది? తాగితే మరలా దప్పికొనే నీళ్ళ కోసం వచ్చింది. కానీ ప్రభు ఏమిచ్చాడు? తాగితే మరలా ఏం చేయక్కర్లేదు, దప్పికొనే నీళ్ళు ఇచ్చాడు అనమాట. నిజంగా ఆలోచించండి, ఆ అనుభవం ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఈరోజు మీరు నమ్మండి, ప్రభు దగ్గర మనం వచ్చాం, మన దప్పికను ప్రభు తీర్చాడు. ప్రభుకు స్తోత్రం. మన దప్పికలన్నీ కూడా తీర్చబడ్డాయండి. ఎలా తీర్చబడ్డాయంటే ఆయన ఇచ్చే నీళ్ళు, ఆయన ఇలా అన్నాడు ఏంటంటే ఒక నది ఆయన ఆల్రెడీ ఎక్కడ ఉంచాడు? ఇప్పుడు మనలోనే ఉంచాడు. అసలు ఇలా అన్నాడు ఏంటంటే ఎలా తీరుస్తాడని అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వానికి నేను ఏమిస్తానంటే జీవజల నదిని ఇస్తానన్నాడు అనమాట. ఇప్పుడు ఆ నది పేరేంటి? పరిశుద్ధాత్మ దేవుడే. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన ఒక నది. చెప్పండి, ఆయన ఎవరు? ఒక నది. ఆది కాండంలో ఒక నది ఏం చేసింది? ఆది కాండంలో ఒక నది బయలుదేరింది అనమాట, స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే మీరు చదవండి, ఆది కాండము 2వ అధ్యాయము చూడండి, చదవం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. అంటే ఈ నది ఏమైంది? ఆ తోటను తడుపుటకు బయలుదేరింది అనమాట. నిజంగా ఆలోచించండి, ప్రతి అనుభవాన్ని కూడా ప్రభు తడపడానికి మనలో నుండి ఎవరిని తీసుకొచ్చాడు? పరిశుద్ధాత్మను మనలో ఆయన ఉంచాడు. నిజంగా ఆలోచించండి. అందుకే ఆ ఏదేను తోట ఎలా ఉంటదని అంటే అది దేవుని తోట అని కూడా, యెహోవా తోట అని కూడా దాన్ని అంటారనమాట. ఈరోజు మీరు ఆలోచన చేయండి వాక్యాన్ని బట్టి. ఏంటంటే ఆమె జీవితంలో 6 భర్తలు ఉన్నారు. ఇక 7వ వ్యక్తిగా ప్రభు వచ్చి ఆమెకి ఏమి ఇచ్చారంటే విశ్రాంతిని ఇచ్చారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే
నా సమయం ఇంకాను రాలేదన్నాడు అనమాట. అంటే ఆయన సమయం ఎప్పుడనంటే దప్పిక ఎవరైతే కలిగి ఉన్నారో అప్పుడు ఆయన సమయం. ఒక మాటలో చెప్తాను, అసలు విశ్వసించిన వారికి విశ్వసించిన వారి విషయంలో ఆయన సమయం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటది. ఆయన ఎవరికి అవైలబుల్గా ఉంటాడు ఎప్పుడు? విశ్వాసం ఎవరికి ఉందో వారి విషయంలో నా సమయం ఇంకా రాలేదని ఆయన అండండి. విశ్వాసుల విషయంలో ఆయన సమయం ఇప్పుడు అవైలబుల్ గానే ఉంది. నమ్మలేని వారి విషయంలో ఆయన సమయం ఇంకా రాలేదు అన్నట్టుగానే ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యారేజ్ లో ద్రాక్షారసం అయిపోయింది అనమాట. ద్రాక్షారసం అయిపోగానే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తారు ద్రాక్షారసం అయిపోగానే? ఆ పెళ్లి మంద అనుకోండి, మనకి ఎలా ఉంటది? ఇప్పుడు ద్రాక్షారసం అయిపోగానే ఇప్పుడు మన పెళ్లి అనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రసన్న గారు ఏం చేస్తారు? అంతే కదండి, దాని విషయంలో మన ఆలోచన అంతే కదా, రీప్లేస్ ఎలా చెయ్యాలా, అంతే కదండి. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ మరియమ్మ గారు వచ్చి ఎవరితో చెప్తున్నారంటే యేసుప్రభుల వారితో చెప్తున్నారు అనమాట. ఈవిడ వచ్చి వాళ్ళ అబ్బాయి గారితో చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో చెప్పుకుంటారు. ఇప్పుడు అలాగా అక్కడ వాతావరణం ఎలా అయిపోయింది? ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు మరియమ్మ గారికి ఎవరు వచ్చారు? యేసుప్రభు చెప్పారంటే ఇంకా ఎంతమంది అమ్మలు ఉంటారు అక్కడ? ఆ అమ్మలందరూ వాళ్ళ అబ్బాయిలతో చెప్పి ఉంటారు కదా అండి. ఈ వాతావరణం ఉన్నప్పుడు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకాను రాలేదు. ఒక మాట చెప్పండి, ఆయన సమయం ఇంకా రాలేదో వచ్చిందా? మీరు చెప్పండి. అసలు ఆయన కార్యం చేయడానికి అది సమయం రాలేదా? మరి యేసుప్రభుల వారు ఇంకా సమయం రాలేదు అన్నారు. అంతే కదండి, అది సమయమే కదండి. వాస్తవానికి విషయం ఏంటంటే ఏమో అక్కడ ఇంకా హడావిడి ఏమన్నా చేస్తున్నారేమో, అంతే కదండి. నిజంగా ఆలోచించండి, ఎంత హడావిడి చేసినా కూడా ప్రభు ఏమన్నారంటే అట్లాంటి వారి మధ్య ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటంటే నా సమయం ఇంకా రాలేదు. మనము కూడా అలాగ మాట్లాడకపోతే ఆయన మన విషయంలో కూడా మాట అనేస్తాడు. ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదని అంటాడు అనమాట. కానీ మీరు గమనించండి ఏంటంటే ఆయన ఇలా అన్నాడు అనమాట. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఈ మాటను మీరు గమనించండి. ఆనాడు ఆయన ఏం చేశాడంటే సమయం రాలేదన్నాడు, కానీ మరలా ఏం చేశాడు? ఆయన నీళ్లతో నింపండి అన్నాడు. అంటే ఎప్పుడో చెప్పాడు ఈ మాట? అంటే సమయం వచ్చింది. అంటే ఆయన ఆ మాట అనడానికే తర్వాతకి పెద్ద సమయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి తేడా ఎక్కడ ఉంది? వారు ఏదో చేసే ఉంటారు, కానీ వారి ప్రయత్నాలు వ్యర్థమాయను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ రాతి బాణాలను నీళ్లతో నింపుడి అన్నాడు అనమాట. అంటే మతం చేయలేదు అక్కడ ప్రభు చేశాడు అనమాట. మతం ఏం చేయలేదు. ఇంకా అక్కడ ఏమన్నాయి? 6 రాతి బాణలు ఉన్నాయి, కానీ వాటిలో ఏమీ లేవు, ద్రాక్షారసం లేదు. కానీ నీళ్ళైతే వాళ్ళు ఏం చేయగలరు? నీళ్ళైతే పట్టగలుగుతారు. అంటే మతం ఏం పట్టగలదు? నీళ్లు. కానీ అక్కడ మతం చేయలేని పని ఏం చేశారు? ఎవరు చేశారంటే ప్రభు చేశాడనమాట. పెళ్లిలో నీళ్ళు ఇవ్వాలా, ద్రాక్షారసం పోయాలా? మతం ఏం పోయగలదు? నీళ్ళు మాత్రమే పోయగలదు. కానీ ప్రభు ఏం పోసాడు? ద్రాక్షారసం. అది ఏ ద్రాక్షారసం అన్నాడు అని అంటే అది మంచి ద్రాక్షారసం అన్నాడు అనమాట. ఈరోజు మనం ఇలా చెప్పుకుందాం ఏంటంటే మనం ఇక్కడ కూడికి ఎందుకు వచ్చామంటే మంచి ద్రాక్షారసం త్రాగడానికి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మంచి ద్రాక్షారసం తాగడానికి. అసలు అంటాను, ఈ ద్రాక్షారసం మునుపున్న కాలాలలో ఆయన విడుదల చేయలేదు. ఇలా చెప్పాడనమాట. ఏమన్నాడు అని అంటే యోబేలు గ్రంథంలో అసలు పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చే వరకు కూడా ఈ ద్రాక్షారసం ఎలా ఉంటదని రివీల్ చేయలేదండి. ఎందుకంటే యోబేలు గ్రంథంలో ఇలా రాశాడనమాట. ఏమన్నాడు చూడండి. యోబేలు గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చూడండి. 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడివిడి, ద్రాక్షారస పానం చేయవారులారా రోదనం చేయుడి,
క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చూడండి, క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనమాయను అన్నాడు అనమాట. ఇంకా కింద చదివితే 10వ వచనంలో, పొలము పాడైపోయిను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యం నశించెను, క్రొత్త ద్రాక్ష రసం లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయిను అన్నాడు అనమాట. 7వ వచనంలో, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి. 12వ వచనంలో, ద్రాక్ష చెట్లు చెడిపోయినవి. ఈ మాటలన్నీ కూడా ఆయన ఎందుకు మాట్లాడాడంటే ద్రాక్ష రసము లేదు. ద్రాక్ష రసం లేదంటే ఏం లేదు. 12వ వచనం, నరులకు సంతోషం ఏమీ లేకపోయింది. అంటే ద్రాక్ష రసం లేదంటే ఏం లేదు. అంటే మునుపున్న కాలాలలో ఈ సంతోషం లేదు. ఈ సంతోషం ఏ సంతోషం? ఎల్లప్పుడూ ఆనందించుడు, ప్రభునందు ఆనందించుడు, ప్రభు ద్వారా కలిగే ద్రాక్షారసం ఇది అనమాట. ఈ సంతోషము లేకపోతే ఈ ద్రాక్షారసము మునుపున్న కాలాలలో ఆయన విడుదల చేయలేదు. అందుకే వారి జీవితంలో ఆయన ఏమన్నాడంటే నరులకు సంతోషం ఏమీ లేకపోయినన్నాడు అనమాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 28లో ఇలా అన్నాడు ఏంటంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇవి ఏ దినాలు అన్నాడు? అంత్య దినాలు అన్నాడు అనమాట. ఏ దినాలు? అంత్య దినాలలో ఏం చేయబోతున్నాడు అంటే ఆయన క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము గానులకు పైగా పొర్లిపారును అన్నాడు అనమాట. సో ఖచ్చితంగా మీరు గమనించండి, మునుపున్న కాలాలలో ద్రాక్ష చెట్లు చెడిపోయినాయి. ఒకప్పుడు రోజులు ఏమి మంచివి కాదు. మరి ఇప్పుడు రోజులు, ఇప్పుడున్న రోజుల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇస్తున్నాడు అనమాట. ఏ ద్రాక్ష రసం? మంచి ద్రాక్ష రసం, క్రొత్త ద్రాక్ష రసం. ఇది జబ్బు రసము కాదు. సో ఇట్లాంటి ద్రాక్ష రసాన్ని ఆయన ఇస్తున్నాడంటే ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఈరోజు మీరు గమనించండి, ఆ ద్రాక్ష రసం ఆయన మన నోటికి అందిస్తున్నాడు అనమాట. చూడండి, నెహెమ్యా ఏం చేస్తాడు? రాజుకి గిన్నె అందిస్తాడు, ద్రాక్ష రసం అందిస్తాడు. నెహెమ్యా అంటే అర్థం ఏంటి? నెహెమ్యా అంటే అర్థం ఏంటంటే కృప, లేకపోతే విశ్రాంతి. సో కృప ద్వారా మనం అందరం కూడా ఏం పొందుకున్నామంటే ఆ ద్రాక్ష రసం మన నోటికి వస్తుంది. ఈరోజు మన పని ఏంటంటే ఆ ద్రాక్ష రసాన్ని త్రాగాలన్నమాట. ఏం చేయాలా? ఎవరైతే ఆ ద్రాక్ష రసం తాగుతున్నారో వారు ఎలా ఉంటారు అని అంటే వారు సంతోషంగా ఉంటారు. మన సంతోషం పెరగాలంటే ఏం చేయాలా? ద్రాక్షారసం తాగాల. ఏం చేయాలా? ద్రాక్షారసం త్రాగాలన్నమాట. ఏ ద్రాక్షారసం అని అంటే ఆయన నుండి కలుగుతున్న ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసాన్ని త్రాగువారు ధన్యులు అనమాట. ఎందుకంటే ఈ 7 సంఘాలలో ఈ సంతోషం అనేది ఏం చేశాడంటే దుష్టుడు తీసివేశాడు అనమాట. ఈ ద్రాక్షారసం లేకుండా చేసేసాడు. ఈరోజు ప్రభు మనల్ని పరమగీత గ్రంథంలో అన్నాడు ఏంటంటే భోజనపు బల్ల యొద్దకు ఆయన నడిపించాడు అనమాట. బల్ల యొద్దకు ఎందుకు వచ్చామంటే, ఒకసారి పరమగీత గ్రంథంలో కూడా మాట చూడండి. ఆవిడ ఏం చేస్తుందంటే, పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం, 4వ వచనం చదువుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. ఈ మాట చూడండి, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. అంటే ద్రాక్షారసం కంటే ఎవరి ప్రేమ ఎక్కువైంది? ఆయన ప్రేమ ఎక్కువ. ఆయన ప్రేమను కూడా ఇలా అందాం, ఇది క్రొత్త ద్రాక్షారసం. ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని ఏం చేస్తుందంటే ఆవిడ స్మరిస్తుంది అనమాట. ఈరోజు మనం ఆయన ప్రేమను ఏం చేయాలా? ఎక్కువగా స్మరించాలి. ఈ టైంలో ఆయన ప్రేమను ఎక్కువగా స్మరించాలి. ఆయన మన యందు ఎంత ప్రేమను కనపరచాలో మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, అంతే కదండి. ఇక్కడున్న మన అందరి స్టడీ ఏంటి? పరిశుద్ధులందరితో కూడా ఆయన ప్రేమను స్మరించాలి. చందక్క గారి పని ఏంటి? ఆ ప్రేమను తెలుసుకోవాలి. ప్రసన్న గారి పని ఏంటి? ఆయన ప్రేమను, ఎంత ప్రేమను స్మరిస్తున్నామో ఆయన ఇలా చెప్పాడు ఏంటంటే అంత యథార్థమైన మనసు కలుగుతుంది అనమాట.
ఈరోజు మనం అందరం కూడా అట్లాంటి ఆ ప్రేమను స్మరించేవారుగా మనం అందరం కూడా ఉందుముగాక. ఆమె మీరందరూ కూడా ఒక స్టడీని అలవర్చుకోవాలి. ఏంటంటే, ప్రభా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, ఆ క్వశ్చన్ మనకు రావాలన్నమాట. లేకపోతే మన జీవితంలో ఎలాగో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తాను. ఏ క్వశ్చన్ రాకపోతే, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు ఆ క్వశ్చన్ లేకపోతే ఆ భావం లేకపోతే మన మట్టుకు మనమే క్రియేట్ చేస్తాం. ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు పాటలో కూడా ఆ పాటలో పాడతారు, నిన్నే ప్రేమించును అంటే నిన్నే ప్రేమిస్తానయ్యా. ఇప్పుడు ప్రేమిస్తానయ్యా. సో ఈ మాటలన్నీ కూడా రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఎందుకు వచ్చినాయి చెప్పండి ఈ మాటలు రావడానికి కారణం? నేను ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను, చావైనా నేను ఆయన ప్రేమిస్తాను, దుఃఖమైనా నేను ఆయన ప్రేమిస్తాను. ఈ మాటలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? అప్పటికి ఆయన ప్రేమ ఇంకా ప్రత్యక్షం కాలేదు. అదేనండి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తాను. ఇది ఎప్పటి వరకు? కొత్తది వచ్చే వరకు కూడా ఇది ఉందని. అంటే అర్థం ఏంటంటే, నేను ప్రేమిస్తానన్నది ఎప్పటి వరకు వచ్చిందని అంటే దిద్దుబాటు జరుగు కాలం వరకు విధించబడింది అనమాట. దిద్దుబాటు జరిగే కాలం ఏంటి? ఆయన ప్రేమ ఇప్పుడు ఏమైంది? మానవ ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు అనమాట. ఈరోజు ఆ ప్రేమను మనం తెలుసుకోవడానికి మనలో ఎవరు కుమ్మరించబడ్డారు? పరిశుద్ధాత్మ. రోమపత్రిక 5:5 వ్రాయబడింది, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అనమాట. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది? మనలో ఉంది. ఇప్పుడు మనలో ఎంత ప్రేమ ఉంది? ఆయన ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను ఏం చేయాలా? ఎరగాలన్నమాట. ఎంత ప్రేమను ఎరిగితే ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్ చేయకలేదు. ఇది కలుగుతుంది ఏంటి? నేను ఆయన ప్రేమించాలనే దాన్ని ఏం చేయక్కర్లేదు, నేను ప్రేమించాలి నువ్వు అనుకోకర్లేదు. ఆటోమేటిక్ ఆ ఫలం ఏమవుతుంది? కలుగుతుంది అనమాట. ప్రభుకు స్తోత్రం. ఖచ్చితంగా ఫలం అలాగే కలగాలని దేవుడు కోరుకున్నాడు. గలతీపత్రిక 5:22 అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అన్నాడు అనమాట. ప్రభుకు స్తోత్రం. ఈ ప్రేమ ఎలాంటిదంటే యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించే ప్రేమ అన్నాడు అనమాట. ఎవరైనా మనం యథార్థంగా ప్రేమిస్తున్నారు అనుకోని మనకు తెలుతుందా? ఒకరోజు పేతురు గారు అంటారు, ఏమంటారు? ప్రభా ఆ మరణి నీకు దూరమగును గాక అన్నాడు ఆయన. ఇప్పుడు అది ప్రేమించినట్ట ద్వేషించినట్ట? చందక్క చెప్పక్క, ప్రేమించినట్ట ద్వేషించినట్ట? నన్ను సిలివేస్తారు, నేను వెళ్ళిపోతానంటే ఈయన ఉంటాడంటే లేదు ఆ మరణం నీకు దూరం అవుతుంది కాక అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? అంతే కదండి. అదే పేతురు గారి పక్కన మనం ఏమనుకుంటాం? ప్రేమిస్తున్నాడేమో అనుకుంటాం. ప్రేమించట్లేదా పేతురు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించట్లేదని యేసుప్రభువారు కూడా అనలేదు. కానీ వాస్తవానికి దేవుని చిత్తం అది కాదు. నువ్వు ప్రేమించాలన్నది కాదు. మొట్టమొదటి ఏంటి? ఆ ఆత్మ అతని మీదకి రావాలా. వచ్చిన తర్వాత అతను ఏం తెలుసుకుంటాడు? ఆయన ప్రేమను తెలుసుకుంటాడు. ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్రేమించాలనుకోకర్లేదు, ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. అందుకు ఇప్పుడు ఏమన్నాడు? నేను కన్నవాటిని నిన్నవాటిని చెప్పక మానేయాలి. నువ్వు రేపు నుంచి చెప్పడం మానేయాల, ఉపదేశించడం మానేయాలన్నా కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. మాట ఇలా చెప్పనండి, ఆ రోజు సిలువను ఆటంకించిన వాడు ఈ పేతుడిని ఏం చేశారు? ఒకరోజు సిలువ వేశారు. అప్పుడు సిలువ వేయొద్దని ఇంకేం అనలేదు. ఎందుకంటే నిజంగా ఆలోచించండి, ప్రభు ప్రేమను మనం ఎరగడం ద్వారా, ప్రభు ప్రేమను తెలుసుకోవడం ద్వారా మన ప్రేమ ఎలా ఉంటుంది అంటే యథార్థంగా ఉంటదన్నమాట. యథార్థమైన ప్రేమతో మన ప్రభుని ప్రేమించినట్లు కృపను అనుగ్రహించిన గాక. ఆమె అపోస్తలుడైన పౌలు ఏమన్నారంటే యథార్థమైన భక్తి అన్నాడు అనమాట. అంటే భక్తి చేసినా కూడా ఏముండాలా? యథార్థత ఉండాలి. యథార్థమైన భక్తి ఎలా ఉంటది చెప్పండి? యథార్థమైన భక్తి చేస్తే ఎలా చేస్తారు అండి? ఆయన ప్రేమలో నుండి చేస్తారు ఇదంతా కూడా. అదేనండి. ఇప్పుడు నేను భక్తి చేస్తున్నానంటే ఇప్పుడు ఎలాగా? నాలో కుమ్మరించబడిన ప్రేమ నేను కొంత తెలుసుకుని ఆ ప్రేమను బట్టి ఏం చేయాలా? ప్రేమించాలన్నమాట. అంటే ఇంక నాలో ఏం లేదండి, మొత్తం అంతా ప్రేమ ఎవరిదే? ఆయన తెలుసుకోవడం, తెలుసుకున్న మట్టుకు ప్రేమించడం, అంతే. ఇంకేమైనా ఉందా? నాదేమైనా మనదేం లేదు. నేను ఎందుకు లేదు? గలతీపత్రిక 2:20 నేను క్రీస్తు నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా నాదేం లేదు. పాత రసం ఏమైపోయింది? ఇంకా అయిపోయింది. ఇంకా ఉన్నది ఏంటి?
ప్రభు ద్వారా కలిగిన ఆ ద్రాక్షరసం ఉంది, ఇప్పుడు పంచేవాల్సింది అదే. నిజంగా మీరు ఆలోచించేయండి. ఈరోజు మన అందరి ద్వారా కూడా మనం అందరూ కూడా ప్రేమ తెలుసుకునే కొలిది మనం ఏం చేయగలుగుతాం? ప్రేమించగలుగుతాం. ఎంత తెలుసుకుంటే అంత ప్రేమించగలుగుతాం. నిజంగా ఎవరికైనా వాక్యం చెప్పాలన్నా కూడా ఏం చేయాలా? అది కూడా భక్తే కదా. పాట పాడాలన్నా ఇప్పుడు మీరు చూడండి, భక్తి అంటే ఏంటి? సత్కార్యాలు చేయడమే కదండి. మీరు ఆలోచించండి, మంచి పనులు చేయడమే. ఇప్పుడు పాట పాడటం, లేకపోతే పరిచయం చేయడం, లేకపోతే ఆ సంఘానికి అటెండ్ అవ్వడం, కూడికలకి అటెండ్ అవ్వడం, లేకపోతే ఎవరికైనా విశ్వాస పరిశుద్ధులకి పరిచయం చేయడం, లేకపోతే భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తున్నాయి? భక్తి అనే దాంట్లోకి వస్తున్నాయి. సో ఈ భక్తి యథార్థంగా ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలన్నాడు అనమాట. నిజంగా ఆలోచించండి, ఆ స్టడీలో మనం అందరం కూడా ఏమవ్వాలా? మనం లోతుకి వెళ్ళాలన్నమాట. ప్రభు ప్రేమను మనం ఆ ధోనిను ఆయన ఏం చేశాడు? లోతుకి నడిపించి పేతురు అన్నాడు అనమాట, పేతురు ధోనికి. అలాగన ప్రభు మన అందరి విషయంలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఆయన ప్రేమను లోతుగా తెలుసుకోవాలి. పైపైన తెలుసుకుంటే ఏమవుద్ది? పైపైన తెలుసుకుంటే నిజంగా ఆలోచించండి, చేపలు పైపైనే ఉండవు. చేపలు ఎక్కడ ఉంటాయి? లోతుకుంటాయి. హెచ్కేల గ్రంథంలో 47 అధ్యాయంలో అసలు మిక్కిలి లోతు అనే అనుభవం ఉంది. ఏముంది? మిక్కిలి లోతు ఉందండి. మనం అందరం కూడా ఆ లోతుకు ప్రభు మనల్ని అందరం కూడా తీసుకెళ్ళింది కాక. ఆ లోతుకి వెళ్ళే కొద్ది ఏమైపోతాం? చెప్పండి. మునిగిపోతాం. మునిగిపోయామంటే ఇంకేముండదు? నీరు లేని చోటు ఏముండదు. నీరు లేని చోటు లేదంటే ఇప్పుడు నాకు అవకాశం ఏమి? అంతే. ఇప్పుడు ఎక్కడైనా నీరు లేని చోటు ఉందనంటే అవకాశం ఎవరిదే? అంత నాదే. నేను దాన్ని వాడేసుకుంటాను. నన్ను బట్టి వాడు ఆ చోటు నీరు లేని చోటును వాడుకుంటాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా తడపడానికి ఇంకేముండదు, మొత్తం అంతా కూడా తడపడుతుంది. కాబట్టి ఇంక నాదేం ఉండదు. ఇంక మొత్తం అంతా కూడా నా పని ఏంటంటే ఆ ప్రేమను స్మరించడమే. నిజంగా ఆలోచించాను, అంత ప్రేమను స్మరించే కృప ప్రభు మన అందరికి అనుగ్రహించాడు. అసలు ప్రారంభ సంఘాన్ని మీరు చూడండి, వారందరూ కూడా వారి సంఘాన్ని ఎంత ప్రేమించారంటే, ఎంత హత్తుకున్నారంటే, వారు తమ చరస్థిరాస్తులను కూడా పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. ఇవే ఇలా అంటాను, సంఘంలో సభ్యుల విషయంలోనే ప్రేమ కాదు, ఆ ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళిందనంటే, యోహాను గారు తన పత్రికలు రాస్తారు, అసలు వారు అన్ని జనులైనా కూడా మీరు విశ్వాస తగినట్టుగా వారిని ప్రేమించారు అన్నాడు అనమాట. అంటే వారిని కూడా విశ్వాసలా చూశారు వారు కూడా. ప్రభుకు స్తోత్రం. అంటే ఈ ప్రేమకి ఏం లేదు, భేదము లేదు. అంతే కదండి. యూదురాని గ్రీసు దేశస్తురాని భేదం ఎక్కలేదు. అదే అన్నాడు అన్న. కొన్నిసార్లు ఏంటంటే అది ఎవరు చేయగలుగుతారు? ఆత్మ నడిపింపు గలవారే చేయగలుగుతారు. ఒకరోజు చర్చిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు భోజనాల దగ్గర చిన్న గొడవ వచ్చిందనమాట. ఏంటి? గ్రీకు భాష మాట్లాడే యూదులు కొంతమంది ఏం చేశారంటే చిన్న చూపు చూసారంట. కొంతమందిని హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడే వారిని ఏం చేశారంటే చిన్న చూపు చూశారు. ఎందుకు వచ్చిందంటారు ఈ చిన్న చూపు? ప్రేమ ఎక్కువైందో తగ్గిందా? హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనిగిరి అన్నాడు అనమాట. సో విధవరాండ్ర మీద ఏం చూపారంటే చిన్న చూపు చూపారంట. మీరు చెప్పండి, ప్రేమ ఏమైంది? అసలు ఆత్మ నడిపింపు గలవారిని పరిచర్యకి ఎందుకు నియమించమన్నాడంటే, ఆ యొక్క ఎవరైతే ఆత్మ నడిపింపు ఉందో వారు ఏం చేస్తారు? ఆయన ప్రేమను ఎరుగుతారు. ఆయన ప్రేమను ఎరిగిన వాడు ఏం చేస్తాడు? భేదాన్ని. ప్రేమ ఏం చూపించదు? భేదం చూపించదు. ప్రేమ ఏం చేయదు? అమర్యాదగా ప్రవర్తింపదు. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడాలన్నా కూడా మనకేం ఉండాలి? ప్రేమ. అది కలిగితే చాలు, మన భాష కూడా మారుతుంది కదండి. మనం మంచిగా మాట్లాడాలని ఏవో చదివేయాలా, ఏదో స్టడీ చేయాలి, ఇదేం చెప్పట్లేదు ఆయన. సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఆ ఆత్మను మనం అనుసరిస్తే చాలు, మనకు అన్ని కూడా తెలియబడతాయి అన్నమాట. లేకపోతే ఏమనుకుంటాం? వీళ్ళకెందుకులే కోడిగుడ్డు అనుకుంటాం. ఇప్పుడు ఇట్లాగే వస్తాయి, మరి అంత చికెన్ పెట్టక్కర్లేదు. నిజంగా ఆలోచించండి, అంటే మన శరీరాల్లో ఈ ఆలోచనలు పుడతాయి, కానీ వీటికి ఏం తావు లేకుండా చేసేది ఏంటంటే ప్రభు యొక్క ప్రేమ. ఒక వ్యక్తి పడి ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అక్కడ వెళ్ళిపోతున్నారు అనమాట నడుచుకుంటూ. ఎవరు వెళ్తున్నారు అక్కడ? ఒక యాజకుడా, ఒక లేవీడు వెళ్తున్నాడు అనమాట. లేవీడు వెళ్తున్నాడు, ఇంకెవరు వెళ్తున్నారు? ఒక పరిసయుడు వెళ్తున్నారు అనమాట. వీళ్ళిద్దరూ కూడా చూసారు, ఈ వ్యక్తిని చూశారు. చూసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? పక్కన వెళ్ళిపోతున్నారు. కనీసం జాలి ఉంటది కదండి శారం గారు.
కోత కాదు మంచితనం ఉంటుందో జాలి ఉంటుందో లేదా? ఇక పడిపోయాడే లేపాలే అని అనుకోలేదు. ఎందుకంటే ఇలా వారు ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు అన్న. అది కరెక్టే, అంతే కదా అండి. వారు ద్రాక్షారసం ఏంటి? నిన్ను వలని పొరుగువానిని ప్రేమించాలి. కానీ మీరు ఆలోచించండి, ఆ ద్రాక్షారసం బౌండరీ ఉంది. ఏంటా బౌండరీ? ఎవరి మీద చూపించాలి ప్రేమ? పొరుగువాని మీద చూపించాలి. పొరుగువాడు ఎవరో? యూదుడికి యూదుడే కాబట్టి ఇతడు ఎవరు కాదు అనుకోవచ్చు. ఇంకా యూదుడు కాదు కాబట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ యూదుడైతే ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకు? ఆ ఆజ్ఞను వేరే ఏమైనట్టు అతిక్రమించినట్టు అవుతుంది అనమాట. సో ఇతరైతే ఎవరు కాదు, యూదుడు కాదు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సమరయుడు. యూదుడా? సమరయుడు ఎవరంటే మామూలుగా మనం యేసుప్రభువు గారు అంటాం కదా. కానీ వాస్తవానికి యేసుప్రభువు గారు ఎవరు? యూదుడు, అంతే కదండి. కానీ మీరు ఆలోచించండి, ఆ సమరయుడు వచ్చి ఏం చేశాడంట? నూనెను ద్రాక్షారసాన్ని, నూనెని ద్రాక్ష, ఇందాక యోవేలు గ్రంథంలో ఏం చదువుకున్నాం? ద్రాక్ష చెట్లు దాన్ని ఏమన్నాడు? పైలు వృక్షంలో ఏమైందంట? వాడిపోయాయి అనమాట. ఇతను ఏం తీశాడు? నూనె ద్రాక్షారసాన్ని తీసి అతను కట్లు కట్టాడు అనమాట. ఏదైతే ఒకప్పుడు లేదో ఇప్పుడు ఆత్మ కుమ్మరించబడిన తర్వాత ప్రతి కట్లు కూడా ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు అండి. నిజంగా ఆలోచించండి. మనలోనే ఇప్పుడు ఈ శరీరాన్ని అనుసరించడం ఎన్నో ఉంటాయి. వీటన్నిటి కూడా ఏమవుతున్నాయంటే లోతుకి వెళ్ళి కొలిది కూడా ఇంక నేను లేను అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం, అంతే కదండి. అంత వెళ్ళిపోదాం కాక వెళ్ళిపోవాలి. రేపు పొద్దున ఎవరనంటే ఈ పరిచర్య పౌలు గారు పరిచర్య చేసినప్పుడు ఇంతలా పరిచర్య ఎలా చేసావంటే ఆయన ఎలా అన్నాడు? నేను కాదు, దేవుని కృపయే అన్నాడు. మా సామర్థ్యం కాదు, దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అన్ని విషయంలో కూడా ఎవరు వచ్చారు? ఇప్పుడు నేను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ తాత్పర్యంలోకి మనం ఎప్పుడు రాగలుగుతాం? ఈ ప్రేమను మనం చేదుకోవడానికి. మరి ఆ భావం ఎంత లోతుంది? ఆయన ప్రేమ అనే ఆ ద్రాక్షరసం పైకి తోడుకోవాలంటే ఎంత లోతు? చాలా లోతు అన్నా చాలా. ఎంత లోతు చందక్క? ఎంత లోతు మనకైతే తెలియదు, కానీ మాటలు చెప్పనా, చేదుకోవడానికి ఏమీ లేదని చెప్పి సమరిస్తులు అడిగింది అనమాట. కానీ ఇలా అంటాను, మన చేదుకోవడానికి ఎవరిని ఇచ్చాడు? ఎంత లోతు అయినా కూడా తోడగలి ఈయన. ప్రభు స్తోత్రం. ఏం చేయగలడు? ఇక్కడ మన బోరేస్తే కొన్ని అడుగుల్లో వచ్చేస్తుంది. కానీ ఆయన ప్రేమ అనేది దాన్ని తోడడానికి ఎవరిని ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడనమాట. ఈయన ఎంత తోడతాడంటే నువ్వు తోడుకోలిది కూడా ఆయన ఇస్తా ఉంటాడనమాట. మీరు త్రాగండి, ఇంకెంకా ఆయన ఇస్తాడు. ఈ మంచి ద్రాక్షారసం త్రాగండి, ఎక్కువగా త్రాగబడి ఎక్కువగా ఎంత సంతోషం అన్నాడంటే పేతురుపత్రికలో అన్నాడు, దీని వలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. 9వ వచనంలో ఏమన్నాడు? మీరు ఆయన చూడకపోయినను, మీరు ఆయన కనులారా చూడకపోయినను మీరు ఆయన ప్రేమించున్నారు. ఎందుకనంటే కింద ఇలా చెప్పాడు అనమాట, మీ విశ్వాసమును ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించున్నారు. బికాస్ దే ఆర్ ఇన్, వారు శ్రమలలో ఉన్నారు, వారు ఉపద్రవాలలో ఉన్నారు. పేతురుపత్రిక ఎవరికి రాశాడు? ఆయన చెదిరిపోయిన సంఘానికి రాశాడండి. ఎందుకు చెదిరిపోయారు? వారికి అన్ని శ్రమలు కలిగాయి. ఇప్పుడు అంటే మనం ఇలా కూర్చొని ఉన్నాం, కానీ వారికి అలాగూ లేదు. చాలా శ్రమలు కలిగాయి. అయినా కూడా వారు ఏం చేస్తున్నారంట? వారు చెప్పని అసఖ్యను మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారంట. పరిస్థితులు ఎలా మారినా కూడా మన దగ్గర ఏముంటుంది? ఆ సంతోషానికి మూలమైన ద్రాక్షరసం ఉంటుంది. అందుకే ఇలా అంటాను, మనం దూరంగా ఉన్నా కూడా ఏం చేయొచ్చు? సంతోషించవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా కూడా ఏం చేయొచ్చు? ఎందుకంటే కారణం ఏంటి? ఈ ద్రాక్షరసమే. మీరు ఆలోచించండి, ఈ ద్రాక్షరసం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు మనకి సప్లై చేస్తున్నాడు అనమాట. ఎందుకు సప్లై చేస్తున్నాడు? బికాస్ వీఆర్ ద రైచియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా ఆయన దృష్టికి మనం నీతిమంతులు ఉన్నాము కాబట్టి ఆయన ద్రాక్షరసాన్ని ఏం చేస్తున్నాడు? సప్లై చేస్తున్నాడు అనమాట. ఎన్ని రోజులు సప్లై చేయగలరు ఎలాగైనా అండి? ఎన్ని రోజులు? నాలో పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉంటాడు? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే సప్లై ఎల్లప్పుడు జరుగుతానంటుంది అనమాట. ఇక్కడ సప్లై చేసి డిమాండ్, కానీ పాత నిబంధనలో ఓన్లీ డిమాండ్ అనమాట. మీరు ఆలోచించండి, ఇంకా సప్లై ఏమీ లేదు. గడ్డి కూడా ఇవ్వను, ఇటుకల లెక్క తగ్గకూడదు. ఇదేంటి? ఇది డిమాండ్. నువ్వు ప్రేమించాలా, ప్రేమించకపోతే పరలోకం వెళ్ళవు. ప్రేమించకపోతే పరలోకం వెళ్ళరండి. కాబట్టి నువ్వేం చేయి? నువ్వు ప్రేమించు. కానీ ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఫస్ట్ ఏం చేయి? ఫస్ట్ యూ షుడ్ నో ద లవ్ ఆఫ్
క్రైస్ట్. ఖచ్చితంగా ప్రభు ప్రేమను ఎరగండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించుడి అన్నాడు అనమాట. ఖచ్చితంగా పౌలు గారు చెప్పిన పరిచర్య, సంఘానికి అప్పగించిన పరిచర్య ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమోతితో అయినా ఎవరితోనైనా ఆయన ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు. ఏమని? మొట్టమొదట ప్రభు ప్రేమను ఏంటో వారికి చూపించు. ఎఫెస పత్రికలో ఏం రాశాడు ఆయన? ఆ ప్రేమ యొక్క పొడుగు, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో తెలుసుకోవాలా. అంతే. ఎంతలో తెలుసుకున్నా ఇప్పుడు చెక్ చేయాలా. అంతే కదండి. మనందరం చెక్ చేద్దాం ఒకసారి. నేను ఎంతలో తెలుసుకున్నానని నేను చెక్ చేయాలా. సౌజన్య గారు ఎంతలోకి వెళ్ళారు ఆ ప్రేమలో? ప్రసన్న గారు మీరు ఎంతలోకి వెళ్ళారు? చందు గారు మీరు ఎంతలోకి వెళ్ళారు? ఇప్పుడు ఎంతలోకి వెళ్ళి మెల్లెళ్తుంది? అంతే కదండి. ఇప్పుడు లోతుకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? అంతే కదండి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు 100%లో 5% తెలుసుకున్నాను అనుకో. ఇప్పుడు 5% తెలుసుకున్నట్టు ఎలా తెలుస్తుంది? అది నేను చూపించడంలోనే తెలుస్తుంది అండి. అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. నేను ఎరిగాను, ఆ ఎరిగిన దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? చూపింది. ఇంక నాలో ఏం లేదండి, నాలో రావడానికి ఏం లేదు, అయిపోయింది. అదందా, అది అయిపోయిన తర్వాత కొత్త స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 5% తెలుసుకుంటే నా ప్రేమ ఎంత ఉంటది? ఇప్పుడు 5% ఉంటది అంతే. రేపు పొద్దున ఆ గిఫ్ట్ ఎంతకి ఇస్తాడు ఆయన? 5కి ఇస్తాడు. అంతే కదండి. 100/5, 5/100. అంతే కదా. అలా ఉంటది రిజల్ట్. ఇప్పుడు నేను తెలుసుకునే వాళ్ళు ఇంకెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇలా అనుకోండి ఏంటంటే, ప్రభా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అనేదే. ఎందుకంటే ఒక మాట అంటాను ఏంటంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలిచును. నిజంగా అంటానండి, ఇవి మాత్రమే నిలబడతాయి. ఇన్ని వాక్యాలు ఉన్నాయా? ఈ వాక్యాలు అన్నిటి ద్వారా ఏం కలగాల? ఉపదేశ సార్ మీద అనగా పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. అంటే ఇప్పుడు వాక్యం అంటున్నారు, మీకు ఏం కలగాల? ప్రేమ కలుగుతుందండి. ఎందుకంటే ప్రకటింపబడేది ఎవరు? ప్రేమే. దేవుడు ప్రేమ స్వరూపి. మీరంటుంది ఎవరిని? ప్రేమ. మీకు కలిగేది ఏంటి? ప్రేమ. కాబట్టి ఇక్కడ ఏమీ డిమాండ్ ఏమి లేదు. ముందు సప్పలేస్తున్నాడు అనమాట, ఆ తర్వాత డిమాండ్ అడుగుతాడు. ఏమడుగుతాడు? ప్రేమించావా అని అడుగుతాడు. ఎక్కడ అడుగుతాడు ఈ క్వశ్చన్? క్రీస్తు న్యాయపీఠం ఎదురు క్వశ్చన్ ఏంటి? ప్రేమించావా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? భోజనం పెడతాడు అనమాట. ముందు ఆయన భోజనం పెడతాడు, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో అక్కడ క్వశ్చన్, ఇక్కడ సప్లై. అక్కడ డిమాండ్, ఇక్కడ సప్లై. ఖచ్చితంగా ఈ సప్లై అంతా మీరు రాగండా ఎంత ఇప్పుడు పెట్రోల్ అయిపోతుంది కదా, అందుకే ఎలక్ట్రిసిటీ మీద పడ్డారు. పెట్రోల్ ఏదో రోజు అయిపోతుంది, కానీ ఆయన ప్రేమ సప్లై అయితే ఆగదనమాట. ఎరగండి, ఎరిగే కొద్ది కూడా వారి శ్రమలు ఎందు ఎలా ఉన్నారంటే చెప్పని అసఖ్యమును. మనకంటే శ్రమలు ఏం లేవు ఇప్పుడు, అంతే కదండి. ఏమన్నా చిన్న చిన్న శ్రమలు ఉన్నాయి, కానీ ఇలా అంటాను, ఆయన మన ఎదురు ప్రత్యక్షం కాబో ఆ ప్రేమ ముందు ఎప్పటి కాల శ్రమలు ఎనదగనవి కాదు, ఇలా అన్నాడు కదండి. అసలు శ్రమ అయినా ఉగ్రత అయినా ఏదైనా అని చెప్పి స్టార్ట్ చేశాడు కదా. ఒక రెఫరెన్స్ అది చదువుదాం రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఏం చేయలేదంట? ఎడబాపు లేదు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఏం చేయలేదు. దీని నుండి? ఆయన ప్రేమ నుండి. అంటే పరిస్థితులు బాగోపోయినా కూడా ఆయన ప్రేమలో నుండి మనల్ని ఏం చేయట్లేదు, అది దూరం చేయలేదు. కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం ఏం చేద్దాం? సంతోషిద్దాం. ఎందుకంటే 37వ వచనంలో, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయమే మనకు ఉంది. ప్రభు స్తోత్రం. ఆయన ప్రేమను ఎరగండి, విజయాన్ని చూడండి. అంతే. ఆయన ప్రేమను ఎరగడంలోనే ఏముంది? విజయం ఉందన్నమాట. ఖచ్చితంగా ఆయన ప్రేమను ఎరిగిన వాడు ప్రేమించగలుగుతాడు. అందుకే యోహాను గారు ముందు నుంచి కూడా ఆయన రాసిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలా. ప్రేమించడానికి ముందు ఏం చేయాలంటే మీరు ఈ ప్రేమలో నడవండి అన్నాడు అనమాట. ఏమన్నాడు? ప్రేమలో నడవండి. ఎంత దూరం? ఈ దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆయన ప్రేమ? అసలు ఆ ప్రేమను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దానికి కొలతలే ఉన్నట్టు చెప్పాడు అనమాట. దానికి అన్నిటికి లోతు అంటున్నాడు, ఎత్తు అంటున్నాడు, పొడవు అన్నాడు, వెడల్పు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమ అని ఒక రోడ్డు అనుకోండి. ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే ఈ రోజు మనం నడవాలా. ఏం చేస్తే చాలు? నడవాలన్నమాట. నడిచినప్పుడు ఎదుటి వారిని ఏం చేయగలుగుతాం?
ప్రేమించగలుగుతాం. ఎదుటి వారిని ప్రేమించావా లేదా అని ఖచ్చితంగా రేపొద్దున ప్రభు అడుగుతాడు కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రేమలు ఎక్కువగా నడుద్దాం. అట్లా నడిచినట్లు ప్రభు కృప చూపించును గాక. ఆమె ఎక్కువ దూరం నడవాలంటే ఏం చేయాలా? ముందు నడవాలంటే ఏం చేయాలండి? ఎక్కువ కూర్చోవాలా? కూర్చుంట, నిలుచుట, నడవడం, నిలవడం. అంటే ఇప్పుడు ఎక్కువ నడవాలంటే ఏం చేయాలా? ఎక్కువగా కూర్చోండి. అంతే. ఫస్ట్ ఎక్కువగా కూర్చోండి. కూర్చుంటే ఆయన ప్రేమను ఎరుగుతాం. ఎరిగితే ఏమవుతాం? నడుస్తాం. నడిచే కొలిది ఖచ్చితంగా ఇలా అంటాను ఏంటంటే గల్తీపత్రులు చెప్పాడు, మీరు పరిగెడుతున్నారు అన్నాడు అనమాట. ఖచ్చితంగా మీరు బాగుగా పరిగెత్తారు. మనం పరిగెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలా? శారమ్మ గారు, మనం ఏం చేద్దాం? పరిగెడదాం. రాన్సమ్ అన్న, ఏం చేద్దాం? పరిగెడదాం. ఇప్పుడు ప్రేమ అనే ఒక రోడ్డు మీద మనం అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన ద్వారా కార్యాలు జరుగుతాయి ఉంటాయండి. మీరు గమనించండి, ఏంటంటే నేను ఏదో వెళ్ళిపోతున్నాను కాదు, నా ద్వారా వెంట కార్యాలు జరుగుతానే ఉంటాయన్నమాట. ఆయన ప్రేమను ఎరగండి. ఎరిగే కొద్దీ మన ప్రతి ఆలోచనలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షమవుతుంది అనమాట. కాబట్టి ఇట్టి అనుభవాలు గుండా ప్రభు మనందరిని కూడా నడిపించును గాక. ఆమె గమనించండి, ఆయన ప్రేమను ఎరగడంలోనే మన ప్రేమ కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభు అట్టి కృపతో మనందరిని కూడా నింపి ప్రభు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయం, ఆయన సమయం ఇంకా రాలేదన్నాడు, కానీ విశ్వసించిన వారి విషయంలో ఆయన సమయం ఉంది. ఇదే సమయం అంటే ఆయన ప్రేమను ఆ ద్రాక్షారసాన్ని ఎక్కువగా త్రాగే సమయం, ఆయన ప్రేమలో నడిచే సమయం. కాబట్టి ఒక మాటలు చెప్పాలంటే ఇది ప్రేమించే కాలం. ఆ మాట ఎక్కడ రాశాడంటే దశలోని పత్రికలో రాశాడు అనమాట. కాబట్టి చదవండి ఖచ్చితంగా. ప్రభు ఆ విషయంలో ఆయన అడుగుతాడు కాబట్టి మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? ఆయన ఇప్పుడు పెడుతున్నాడు అనమాట. ఎక్కువగా తినాలి, ఎక్కువగా త్రాగాల. త్రాగిన దానికి ఏం చేయాలా? తిన్నదానికి ఏం చేయాలా? పని చేయాలా, న్యాయం చేయాలన్నాను అనమాట. కాబట్టి తెలుసుకుందాం ఆయన ప్రేమను మరి ఎక్కువగా. ప్రభు వాటిని కనుపరిచినట్లు ప్రార్థన చేయండి. ప్రభు దాన్ని మనకు అనిపిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ప్రేమను పెరిగే కొద్దీ నేను అనేవాడు ఇక నిలవడు ప్రభా. నేను నిలవకపోతే నాలో ఉంది అనే ఒక అతిశయం నాకు రాదు ప్రభా. ఆ అతిశయం రాకుండా మీరు నడిపించండి తండ్రి నాయన. కేవలం నీ ప్రేమలోనే ప్రభా యథార్థమైన హృదయం, యథార్థమైన భక్తి, యథార్థమైన మనసు ఇవన్నీ కూడా కలుగుతాయి ప్రభా. ఆ యథార్థమైన ప్రేమను మేము చూపించాలంటే పేతురులాగా ప్రభా, మరణం నీకు దూరం అవునుగా కానీ మాటలు మేము మాట్లాడినా కూడా నీ ప్రేమను ఎరగకపోతే ప్రభా 3 మార్లు అబద్ధం ఆడతావు అన్నట్టు మా అనుభవాలు కూడా ప్రభా అలాగే ఉంటాయి ప్రభా. వాస్తవానికి అతను అబద్ధం ఆడాలన్నది కాదు, అది తనలో నుండి కలగదనే విషయం తనకు తెలియపరచడానికి మీరు దాన్ని చెప్పారు. మాలో ఏం లేదు తండ్రి. మీరు క్రీస్తు న్యాయపీఠం అడిగే ప్రేమ గల్తీపత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా అన్నావు ప్రభా. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు అది మేము చూడగలుగుతాం తండ్రి. నీకు వందనాలు. ఆ ప్రేమను మీరు రేపొద్దున అడగబోతున్నారనే ఆలోచన కలిగి మేమందరం కూడా ముందుకు సాగడానికి మీరు మమ్మల్ని మరీ ఎక్కువగా నీ ప్రేమను మేము స్మరించడానికి ఈరోజు ఈ స్థలం ముందు మేమందరం కూడా కూడి నీ ప్రేమను స్మరించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఇశ్రాయేలు సమాజ మందిరంలో వారు బలులు ఇవ్వడానికి సరిపోయింది, ఈ ప్రేమను స్మరించడానికి వారి దగ్గర సమయం లేదు. అందుకే నీ సమయం ఇంకా రాలేదని నీవు అన్నావు. కానీ ఇప్పుడైతే ప్రభా నీ ప్రేమను ఇవ్వడానికే, నీ ప్రేమను కనుపరచడానికే నీ సమయం మా విషయంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అని మీరు అనడానికే పరలోకంలో మీరు జీవిస్తున్నారు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ సమయం ఆ విషయంలో సిద్ధంగానే ఉంది కాబట్టి ఆ సమయం అందు నీ కార్యం జరగబోతుంది నాయన. నీ సమయం వచ్చినప్పుడు నీరు ద్రాక్షారసం అయింది. నీకు స్తోత్రాలు. ఈ కాలమందు ఆ నీరు ద్రాక్షారసం అవుతుందని మీరు మాట్లాడారు ప్రభా. అక్కడ ఉన్న నమ్మకమైన పరిచారకుల వల్లే అంచెల మట్టుకు నింపుకున్నట్లుగా అట్టి శ్రద్ధాశక్తులు మాకు కలుగును గాకని అంచెల మట్టుకు మేము నీ వాక్యం చేత నింపబడితే ఆ నింపబడిన ఆ వాక్యాలే కార్యాలుగా ఆ ద్రాక్ష రసంగా మేము చూడబోతున్నాం ప్రభా. అట్లాంటి కృపతో నింపమని తండ్రి, అటు అనుభవాలతో మమ్మల్ని నడిపించమని ఆ వివాహాన్ని మీరు గణపరిచారు, అలాగనే నేడు మమ్మను కూడా మీరు గణపరుస్తున్నారు. ఆ విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని, మీరు బలపరచమని, ప్రతి అభ్యంతరం
ప్రతి ఆలోచన కూడా ఆ ప్రేమ అనే ఆ నదిలో ప్రభా ఆ యొక్క జీవజల నదులు కొట్టుకొని పోవునట్లుగా మీరు కృప దయచేయండి. కేవలం ఆ ప్రవాహంలో మేము సాగడానికి, ప్రతిరోజు కూడా నీవు నన్ను ఎంత ప్రేమించావా అనే విషయాన్ని మేము నెమరు వేయడానికి కృప చూపించిన, తద్వారా మాలో కలుగు కార్యాలకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం. క్రీస్తు యేసు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. శ్రద్ధగా మీ అందరికి వందనాలండి. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించండి.